ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో చెన్నై వెళ్లనున్నారు. అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో 10:30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. మీనంబక్కంలోని పాత విమానాశ్రయంలో విఐటి గేట్ నుంచి చంద్రబాబు బయటకు రానున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు మద్రాస్ ఐఐటి నుంచి విమానాశ్రయం చేరుకొని విజయవాడ రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో చెన్నై వెళ్లనున్నారు. అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో 10:30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. మీనంబక్కంలోని పాత విమానాశ్రయంలో విఐటి గేట్ నుంచి చంద్రబాబు బయటకు రానున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు చంద్రబాబు మద్రాస్ ఐఐటి నుంచి విమానాశ్రయం చేరుకొని విజయవాడ రానున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి కాసేపట్లో చంద్రబాబు ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిపోతున్నారు. ఇందుకు సంబంధించి చెన్నైకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్తారు. చెన్నైలో ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో జరిగేటువంటి ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకి ప్రత్యేకంగా ఆహ్వానం కూడా అందింది. అలాగే రీసెర్చ్ సమితికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా చెన్నై కేంద్రంగా చేసుకుని జరిగేటువంటి రీసెర్చ్, అందులో ఏపీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వాటికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలు, వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవడం, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి సమితిలో చంద్రబాబు చర్చించబోతున్నారు. మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే కనుక రీసెర్చ్ కి సంబంధించినటువంటి పరిస్థితులు, పురోగతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఆయన అయితే చెన్నైలో మద్రాస్ క్యాంపస్ లో ఉండబోతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన చెన్నై నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా చెన్నై చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తెలుగు యువతకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా చెన్నైలో ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మద్రాస్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా చెన్నైకి వస్తున్నటువంటి చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్.